దేశభక్తి, దైవభక్తి. దేశభక్తి విషయంలో నాకు మించినోడు లేడు, దైవభక్తిలో కూడా నాకు మించినవాడు లేడు. ఆయనే చేసుకునేటటువంటి ప్రచారం. ఎవరో ఒక నాయకుడు మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు. మరి ఒక జవాన్కి, ఈ దేశానికి సేవ చేస్తున్నటువంటి జవాన్కే అన్యాయం జరుగుతుంటే ఆయన ఆఫీస్ చుట్టూ అన్నిసార్లు తిరిగినా సరే ఈ రోజు వరకు స్పందించలేదంటే ఎలా చూడాలి సార్ ఇది? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, అలాగే ఈ బాధితులకి నా వంతుగా సంఘీభావం తెలియజేస్తూ, ఇది ఒక అవమానకరమైన చర్య. ఒక సాటి జవాన్కి మన ఇన్నాళ్ళు 2023 ఆయన రిటైర్ అయ్యేదాకా మన కళ్ళలో పెట్టి కాపాడుకున్న ఆయనకి ఇవాళ ఆయన కళ్ళలోనే నలుసుగా ఈ ప్రభుత్వం ఉన్నందుకు బాధపడుతూ, ఒకటి నాకు తెలిసి డిసెంబర్ 6వ తారీఖు ఒకటి బ్లాక్ డే సార్ భారతదేశ చరిత్రలో. ఇది ఇవాళ విజయవాడలో 5th డిసెంబర్ కూడా బ్లాక్ డే. అంటే విజయవాడలో ఉన్న ప్రజలు 2 బ్లాక్ డేలు సెలబ్రేట్ చేసుకోవాలి ముఖ్యంగా, ఒకటి 5th and 6th డిసెంబర్లో. ఇది ఎవరైతే ఆ ముస్లిం సోదరుల దగ్గర కొన్నందుకు ఆయన 6th ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాడో బ్లాక్ డేని, అంటే సెలబ్రేషన్ అంటే బాత్తో, అలాగే ఈ సోదరులు కూడా ఆయన దగ్గర కొన్న పాపానికి వీళ్ళు కూడా బ్లాక్ డేని అలాగే భారతదేశం అంతా పాటిస్తున్నట్టుగా వీళ్ళకి కూడా సంఘీభావం దేశం అంతా రావాలని. రెండోది ఏంటంటే, ఒక జవానికే మనం రక్షించలేని నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం దేనికి? 42 కుటుంబాలు. నిజంగా పవన్ కళ్యాణ్ గురించి మీరు అందరూ అంత తరువులు చేస్తున్నారు. వస్తే వీళ్ళకి కునుకునక్క మీద తాటిపండు పడినట్టు వీళ్ళు ఎవరితోనైనా మళ్ళీ ఇంకో ₹1,50,000 పెనాల్టీలు కట్టిస్తే ఆల్రెడీ జవాన్ గారిని బయటికి తీసుకెళ్ళిన ఉదంతం ఉంది కదా, మళ్ళీ పెనాల్టీ కూడా కట్టమంటే వాళ్ళతో ఏం ఉపయోగం లేదు సార్. ఉపయోగం లేని వాటి గురించి ఆలోచించి, ఒక జవాన్ పార్టీ కార్యాలయానికి వెళ్తే భయపడిపోయి పోలీసులు మిమ్మల్ని లిఫ్ట్ చేస్తాం, మీరు లోపలికి రావద్దని బెదిరిస్తున్నారంటే ఎలా చూడాలి ఇది? ఇంకేం చూడాలి సార్? ఒకటి మాత్రం నేను చెప్పగలను, ప్రజలు ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే నేను 2 చేతులు దండం పెట్టేది ఒకటి. నేను కాశీబొగ్గలో జరిగిన ఒక ఉదంతంలో ఒక సిదిరి అప్పలరాజు గారు ఒక డాక్టర్గా వృత్తి, పార్టీలకు అతీతంగా అతను స్పందించిన విధానం, ఇవాళ కష్టం వచ్చినప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ప్రతిస్పందించిన విధానం చూస్తే జననాయకులు ఎవరన్నది ప్రజలు గ్రహించగలగాలి. సూపర్. అంటే కష్టానికి ఒక ఓదార్పుగా ఆయన ఎవరు చెప్తున్నారు జవాన్ గారు, నాకు ఆయన ఎవరో కూడా తెలియదు సార్, కానీ నా కష్టానికి ఆయన నిలబడ్డాడు అన్నది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నేర్పింది, పార్టీలో ఉన్న వాళ్ళందరికీ నేర్పింది ఏంటంటే, నాకు అర్థమవుతుంది అండి ఒక విశ్లేషకుడిగా, కష్టం ఉన్నప్పుడు నిలబడ్డం. ప్రభుత్వం వస్తే ఎలాగో సుఖపడతారు. ఆ రోజు భక్తులు ఆ తొక్కిసలాట్లో పడిపోతే ఒక డాక్టర్గా, ఆయన రాజకీయ నాయకుడిగా పక్కన పెట్టండి, ఒక డాక్టర్గా సేవలు అందించిన అదే చెప్తున్నా. ఇప్పుడు నేను అంటుంది అదే, ప్రభుత్వం వస్తే ఎలాగో సుఖపెడుతున్నాం, ప్రజలకు ఏం మంచి చేయాలని నేను ఆలోచిస్తున్నా. కానీ ప్రభుత్వం లేనప్పుడు నీ నియోజకవర్గాల్లో కష్టానికి నువ్వు నిలబడని చెప్పిన ఒక నాయకుడి కింద ఆయన చూడండి. అధినాయకుడి యొక్క స్లోగన్కి ఈ నాయకులు ప్రతిస్పందన ఒకసారి గమనించుకోగలిగితే ఏ పార్టీ కార్యాచరణ ఎలాగుంది. ఇదే పార్టీని ఎగ్జాంపుల్ చెప్తాను నేను దీన్ని. ఇదే కేసీఆర్ గారు 2016లో ఇనిషియేట్ అయినప్పుడు ఆయన 6 సర్కమ్స్టాన్సెస్లో గెలిచిన ఎంపీ. ఇలాంటి పనికిమాలిన పని ఏదో చేయమంటే నేను చేయనని చెప్పినట్టుగా ఉన్నాడు. అంచేత రీప్లేస్మెంట్ కేసీఆర్ చెన్ని గారు వచ్చారు. ఈ దౌర్భాగ్యానికి నాంది పలికిన గారి గురించి ఆయన కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఇలాంటి విషయాలు మా నలుగురిని కాదు సార్, బాధితుల్ని, వెల్లంపల్లి గారిని, నన్ను కాదు, ఏకంగా కొలికిపూడి గారు అనే ప్రొఫెసర్ గారిని పిలిచుంటే గ్రంథాలకే పొంకాలుగా చెప్పుంది. ఎందుకంటే ఇది ఒకటి మీకు 1981 ఏం చెప్పినా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పలానా వ్యక్తి తప్పు చేశాడు, పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నాడు, గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తున్నాడు అని చెబితే చిన్న పోస్టు పెడితేనే తీసుకెళ్లి లోపలేసేస్తున్నారే. మరి ఏం చర్యలు తీసుకున్నారు? కాంప్రమైజ్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య మీరు బయట కొట్లాడుకోకండి, బహిరంగంగా కొట్లాడుకోకండి, బహిరంగ వ్యాఖ్యలు చేసుకుని కాంప్రమైజ్ చేస్తున్నారు. వీటికి ఏం శిక్షలు ఉండవా? అనంతపూర్లో నిన్న కాక మొన్న రీసెంట్గా గెలిచిన ఒక ఎమ్మెల్యే, కొత్త ఎమ్మెల్యే పేకాట క్లబ్బులు నడుపుతుంటే దిక్కుదేమన లేదు. ఈయన వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అన్న దగ్గర నెక్స్ట్ డే ఆయనకి అవార్డు ఇప్పించారు పోలీస్ ఆయనకి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వ్యక్తికి అదే నెక్స్ట్ డే అవార్డు వచ్చింది. అవును. నెక్స్ట్ దానికి తోడు రికమెండేషన్ ఎవరు? థర్డ్ పార్టీ ఎంపైర్లో రఘురామకృష్ణరాజు గారు క్లీన్ చిట్ ఇవ్వడం. ఆయన కూడా దిక్కులేదు, వాళ్ళకి సుప్రీంకోర్టు మళ్ళీ స్టే ఎత్తేసింది దాని మీద. అవును. సో నేను అంటుంది ఏంటంటే, ఇలాంటివన్నీ మీరు గమనించుకోగలిగితే ఒక కష్టం వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎక్కడ ఉన్నాడు? ఇంకా లాబింగ్లు చేస్తున్నాడు బీజేపీకి, తెలుగుదేశానికి. స్థానికంగా ఆ ప్రజల తీవ్రతని 1981లో ఫేక్ డాక్యుమెంట్ని ఇందాక సోదరుడు బాగా చెప్పాడు. నేను అంటుంది ఫస్ట్ మీరు ప్రభుత్వ పరంగా 1981లో ఆ వ్యక్తికి 2000 నుంచి కనపడలేదు, 2016 వరకు. 2001లో కొన్నారు వీళ్ళందరూ భూములు. ఒక నిమిషం సార్, మీకు ఒక చిన్న సబ్మిషన్ ఇస్తారు. 2016లోనే వీళ్ళు ఇనిషియేట్ చేశారు కదా, ప్రభుత్వం పోయింది, మళ్ళీ 2024లో వచ్చింది. 18 నెలలు గడిచింది కదా. ఈ 18 నెలల్లో రిజిస్టర్ చేసిన రిజిస్టర్ని సస్పెండ్ చేశారా? లేదా వాడు రిటైర్ అయిపోయి ఉంటే వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేశారా? లేదు. లేదా కరెంట్ కనెక్షన్లు ఇచ్చిన కరెంట్ అధికారులను ఎవరైనా అరెస్ట్ చేశారా? లేదు. మున్సిపల్ ట్యాక్స్లు కట్టించుకుంటున్నా మున్సిపల్ కనెక్షన్లు ఇచ్చిన, వాటర్ కనెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా జైల్లో పెట్టి సస్పెండ్ చేశారా? లేదు. వాళ్ళ మీద ఎవరి మీద చర్యలు లేని దగ్గర ఇక్కడ ఒక సర్కిల్ లేదు. తర్వాత ఇందులో ఒక మోడస్ ఆఫ్ ఆపరెండా గమనించండి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరికీ చెప్తున్నా, 11 గంటల లోపున జీవో ఇస్తే 3 గంటలకు స్టే ఆర్డర్ తీసుకొచ్చిన వాళ్ళు, ఈ బాధితులు సుప్రీంకోర్టులో స్టే ఆర్డర్ 31 తెచ్చి లోపుగా ఒక రాక్షస చర్య పోలీస్ వ్యవస్థ త్రూగా చేసిన దాన్ని
ఎలా అభివర్ణించాలో సార్ చెప్పండి. వ్యవస్థ ఎంత చక్కగా మనకి రక్షణ కల్పించినా సరే దాంట్లో ఉన్న లొచుకుని ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటారో చూడమనండి. ఇంకా జీవో సంతకం కాకమునిపే స్టే ఆర్డర్ వచ్చిన ఉదంతాలు ఎన్ని ఉన్నాయో గత 19 నుంచి 24 దాకా ఒకసారి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కనుక పునర్నమనం చేసుకోగలిగితే ఇది ఇంకొక లేటెస్ట్ ఎగ్జాంపుల్. అంటే వాళ్ళ స్ట్రాటజీ ఎంత చక్కగా ఉందో చూడండి. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చి లోపుగా కూడా వీళ్ళు చేసిన ఒక రాక్షసత్వానికి 42 కుటుంబాలు, దగ్గర దగ్గర 350 మంది ప్రజలు, 42 ఇళ్ళు భూస్థాపితమైతే ఆయన మొత్తుకుంటాడు. మిడిల్ క్లాస్ అతనండి. ఆ రోజుల్లో అప్పు సప్పు చేసి కట్టుకున్న వాళ్ళు, రిటైర్మెంట్ బెనిఫిట్స్తో ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి దాని మీద మమకారాలు పెంచుకున్న వాళ్ళకి ఇదే ప్రభుత్వం. ఓ పక్క అమరావతిలో ఇచ్చిన సెంటున్నర భూమిని తృణప్రాయంగా ఇక్కడ మీరు నివసించడానికి నివాస యోగ్యం కాదు, ఇక్కడ మీరు కాదని చెప్పి పంపించిన ఈ ప్రభుత్వం అదే విజయవాడలో వాళ్ళు అనుకున్న దగ్గర ఒక లులు మాల్కి ఆర్టీసీ బస్ స్టాండ్ యథానంగా పెడతాం. ఇక్కడ 2016 నుంచి కన్నేసిన దీనికి ఒక దిక్కుమాల సొసైటీ. లూలుగాళ్ళకేమో దోచి పెడతారు విలువైన భూములు, ప్రజల ధనమే కదా, 150 కోట్ల పైచీలకి ఆస్తి విలువ చేసేదాన్ని ప్రజల్ని తరిమి కొడతారు, లూలుగాళ్ళకి తివా చేస్తున్నారు. అంతే, వీళ్ళకే తివా చేస్తున్నారు కదా. ఎవరో ఒక పెట్టుబడిదారులు ఇద్దరికి 150 కోట్ల పైచీలకి లబ్ధి చేయడానికి 42 కుటుంబాలు లాభసొమ్మం తెలియని వాళ్ళని రోడ్డు మీద వేస్తారా? ఇదేనా సమన్యాయం? లేదా ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఇచ్చిన రక్షణ? ఇదే ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తున్న ప్రజాప్రభుత్వాలు? అసలు పోలీసులు లేకపోతే అధికారులు, గూండాలు, లాయర్లు, ఇంత మంది మార్బలం అనేది దీని వెనక ఎవరూ లేకుండా ఒక సామాన్యుడు ఎవడో చేసుకోగలరా? సార్ మీకు ఒకటి చెప్తున్నాను సార్, ఇక్కడ మనకి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇంత అమాయకంగా ఇలా ఉంటే మొన్న జరిగిన నేపాల్ ఉదంతం, బంగ్లాదేశ్ ఉదంతాలు ఒకసారి పునర్రమణం చేసుకోమన్నాను సార్. ఇప్పుడు 42-350 మంది ఉన్నప్పుడు 200 మందికి పోలీసులు వచ్చినప్పుడు ప్రతిఘటన అన్నది ఇలాంటి దగ్గర తన నెత్తి మీదకి వచ్చినప్పుడు ప్రజల దగ్గర ఏం లేదు. ఈ ఆర్మీ గారు జవాన్ గారు మనకైతే బోర్డర్లో కాసి మన అందరి ప్రాణాలు కాపాడు ఉంటాడు శత్రువులతో యుద్ధం చేసి. తన శత్రువులు సొంత వాళ్ళే అయినప్పుడు ఎవరితో యుద్ధం చేయగలుగుతున్నాడు అతను? దేశ సేవ చేసిన ప్రవేశమే లేదు ఒక జవాన్కి. అదే చెప్తున్నాను, నీ వల్ల ప్రమాదం తెలుగుదేశం ఆఫీసులో ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పి ఆయన బయటికి నెట్టేశారంటే ఇంకెంతకన్నా ఇంకేం చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఇంక నాకు అర్థం కాదు. నేను కొన్ని యూట్యూబ్లో అట్లా చూస్తుంటాను. ఒక జవాన్కి ఏదైనా జరిగినప్పుడు ఆ బెటాలియన్ అంతా తరలి వచ్చిన ఉదంతాలు ఇవన్నీ చూస్తూ ఉంటాను. అవును, ఎక్కడ ఉన్నది బెటాలియన్? జనానికి కూడా కొంచెం తెలియాలి ఇప్పుడు ఇలాంటి బాధితుల్లో ఇలాంటి జవాన్లు ఉన్నారని. సంఘీభావం అనేది రాష్ట్ర వ్యాప్తంగా రావాలి సార్. ఇప్పుడు మనం వాళ్ళది ఏదో చూసాం సినిమాలో, మనం బార్డర్లో పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతుంటే ఇక్కడ ఫేస్బుక్లో దేశభక్తి చూపిస్తాం. అది కాదు నిజమైన దేశభక్తి. ఇలాంటప్పుడు సంఘీభావం తెలపడమే నిజమైన దేశభక్తి. కానీ ఇది ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను, ఇది ఒక హేయమైన ప్రభుత్వ చర్య. కానీ ఒకటి, గౌరవ న్యాయస్థానం కండెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తీసుకుని దీని మీద కనీసం కోర్టు ప్రతిస్పందనతో సంబంధిత మున్సిపల్ శాఖని, సంబంధిత రిజిస్ట్రార్ని కానీ, సంబంధిత రెవెన్యూ అధికారులను కానీ ఈ విషయంలో శిక్షించకుండా ఈ విధంగా ప్రజల యొక్క ఇతిగతుల్ని ప్రభావితం చేసే స్థితిగతులతో ప్రభావితం అవుతున్న ప్రజల యొక్క కనీస మనుగడ. ఆ పెద్దవాడు ఎవరో చెట్టు కింద పడుకుంటుందని వెల్లంపల్లి గారు చెప్తే చాలా బాధ. అసలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళి ఉంటే ఆయన అక్కడ కళ్ళని నీళ్ళు పెట్టుకుని ఉంది. అట్లీస్ట్ పునరావాస కార్యక్రమం కానీ ఈ ప్రభుత్వం తక్షణ చర్య ఏదైనా తీసుకుని వాళ్ళకి ఒక రీహాబ్ అయినా కట్టి కనీసం శాశ్వత పథకం కింద ఇప్పుడు ఎలాగో ఏం చేయరు వాళ్ళు. పెద్దానికి బేదార్పులు అరుస్తూ కాలక్షేపం చేస్తున్నారు. 2,71,000 కోట్ల పైచీలకు అప్పు తీసుకొచ్చి కూడా ఈ బేదార్పులతోనూ నోటి లెక్కలు ఆఖరికి ఆ కిరసనలు అమ్ముకున్నాడు కూడా తట్టుకోలేక నిజాలు రాసేస్తాడు. ఇవన్నీ తప్పులు లెక్కలు చంద్రబాబు గారు చెప్పినవని. ఇవన్నీ చూస్తున్న తర్వాత సిగ్గన్నది ఎవరికి వస్తుందో రాదో నాకు తర్వాత విషయం. కానీ మీరు పవన్ కళ్యాణ్ లాంటి వాడి చలనం లేని రాజకీయం, అవకాశం కోసం ఎదురు చూస్తూ అవకాశాన్ని అందిపుచ్చుకునే సుజనా చౌదరి లాంటి వాళ్ళు, నెక్స్ట్ ఆ అధికారమే పరమావధి, అధికారంలో ఏదైనా చెలవమని చేయొచ్చన్న ఈ లోకేష్ గారు అండ్ చెన్నీ గారి తర్పాలు, ఇది ప్రజాస్వామ్యం విలువల్ని పణంగా పెడుతూ చేస్తున్న శాశ్వత సమాధుల ప్రజాస్వామ్యంలో ప్రజల్ని, లేదా వీళ్ళ పునాదులు నిర్మించుకోవడానికి ప్రజలను సమాధులు కడుతున్నారా? ఆలోచించుకోమనండి.